అందరికీ నమస్కారం. థౌజండ్స్ ఆఫ్ స్నేక్స్ ఎలా పుట్టారో తెలుసా? చాలా చాలా కాలం క్రితం ఈ వరల్డ్లో చాలా రకాల జీవులు క్రియేట్ అవ్వడానికి ఒక గ్రేట్ ఋషి ఉండేవాడు. ఆయనే ప్రజాపతి, అంటే క్రియేటర్. గాడ్స్, బర్డ్స్ని, స్నేక్స్ని, ఇలా మెనీ లివింగ్ బీయింగ్స్ని ఆయన ద్వారానే పుట్టాయి. కశ్యపాకి చాలా మంది వైఫ్స్ ఉన్నారు, కానీ మన స్టోరీలో ఇంపార్టెంట్ వీళ్ళిద్దరు, కద్రు అండ్ వినిత. వీరిద్దరు దక్ష ప్రజాపతి డాటర్స్. ఒకరోజు ఇద్దరు కశ్యప దగ్గర ఒక వరం అడిగారు. కద్రు చెప్పింది, నాకు చాలా మంది స్ట్రాంగ్ చిల్డ్రన్ కావాలి అని. వినిత చెప్పింది, నాకు కొంతమంది చిల్డ్రన్ సరిపోతారు, కానీ చాలా గ్రేట్ గా ఉండాలి అని. కశ్యప వాళ్ళిద్దరికి బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత కద్రుకి 1000 eggs బ్లెస్సింగ్స్ గా వచ్చాయి. వినితాకి మాత్రం 2 eggs బ్లెస్సింగ్స్ గా వచ్చాయి. చాలా చాలా ఇయర్స్ గడిచిపోయాయి, కానీ ఎగ్స్ మాత్రం ఓపెన్ అవ్వలేదు. ఒక రోజు కద్రు ఎగ్స్ అన్ని ఒక్కసారిగా బ్రేక్ అయ్యాయి. అందులో నుండి 1000 స్నేక్స్ పుట్టారు. ఆ స్నేక్స్ లో కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. శేష. శేష అంటే విష్ణుకి సపోర్ట్ లాగా ఉంటాడు. చాలా కామ్ అండ్ డివైన్ స్నేక్. వాసుకి, కింగ్స్ ఆఫ్ ఆల్ స్నేక్స్ అని. తర్వాత దేవతలకి కూడా హెల్ప్ చేసింది. తక్షక, పవర్ఫుల్ స్నేక్, కానీ కొంచెం కోపం ఎక్కువ. మరియు ఇంకా చాలా టైప్స్ ఆఫ్ స్నేక్స్ ఉన్నాయి. డిఫరెంట్ నేచర్స్ తో వరల్డ్ మొత్తం స్ప్రెడ్ అయ్యాయి. ఇప్పుడు వినిత స్టోరీ. వినితకి వెయిట్ చేయడం కష్టం అయింది. ఆమె ఒక ఎగ్ ముందు బ్రేక్ చేసేసింది. ఆ ఎగ్ నుండి అరుణ పుట్టాడు, కానీ ఆయన పూర్తిగా డెవలప్ అవ్వలేదు. ఆయనకి చాలా కోపం వచ్చింది. అమ్మా, నువ్వు పేషెన్స్ లేకుండా చేసావు, కాబట్టి నువ్వు కష్టాలని ఫేస్ చేస్తావు అని చెప్పాడు. సెకండ్ ఎగ్ ని బ్రేక్ చేయకుండా వెయిట్ చేయి అని చెప్పి వెళ్ళిపోయాడు. వినిత ఈసారి పేషెన్స్ తో వెయిట్ చేసింది. కొన్ని రోజుల తర్వాత సెకండ్ ఎగ్ నుండి ఒక మిరాకిల్ జరిగింది. గరుడ జన్మించాడు. తను చాలా పవర్ఫుల్. ఈవెన్ దేవతలు కూడా భయపడతారు. కానీ గరుడకి తన అమ్మ అంటే చాలా ప్రేమ. కానీ తన అమ్మ లైఫ్ లో ఒక బిగ్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. అది ఏంటి? నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం.